సంపూర్ణ కార్తీక పురాణం 25/30వ అధ్యాయం. పృథువు అడుగుతున్నాడు, నారదా, నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహాతీరుణ్ణి విని ధన్యుడనైనాను. అదే విధంగా కార్తీక వ్రతాచరణా ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరిచేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియజేయి అని కోరగానే నారదుడిలా వినిపించసాగాడు. చాలాకాలం పూర్వం సహ్య పర్వత భూమిని కరవీరమనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతరహరి పూజసక్తుడు, నిత్య ద్వాదశాక్షరీ జపవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణుజాగరణ చేయదలచిన వాడై తెల్లవారు జామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణువాలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగే ఘోర దంష్ట్రాలు, పాటిస్తున్న నాలుక, ఎర్రటికళ్ళు, దళసరిపాటి పెదాలు, మాంసరహితమైన శరీరము గలది, పందివలే ఘర్ఘుస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది. దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలతో సహా తన వద్ద గల పూజా ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు. హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పేపాలన్నీ పటాపంచలైపోతాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్నిలా విన్నవించసాగింది. కలహ చెబుతోంది, పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా, పూర్వములో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడునే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలినై ఉంటూ కలహ అనే పేరుతో పిలవబడే దానిని. నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను. ఆయన హితవును ఆలకించేదానినిగాను. నేనలా కలహాకారినే అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాథుని మనసు విరిగా మారుమనువాడాలనే కోరికతో ఉండేవాడు. అతనకు నేను సుఖ పెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగ చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకువెళ్లి యముడి ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుడిని చూసి, చిత్రగుప్తా, దీని కర్మకాండలను తెలియజేయి. శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించావాల్సిందేనన్నాడు. అందుమీదట చిత్రగుప్తుడు, ఓ ధర్మరాజావ్, ఇది ఒక మంచి పని కూడా చేయలేదు. తాను షర్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నము పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మమెత్తి బాధిష్టయగుగాక. నిత్యమూ భర్తతో కలహించి అతని మనస్కు బాధ కలిగించినందుకుగాను పందియోనిని పురుగై పుట్టుగాక. వండిన వంటను తానొక్కతే తినిన పాపానికిగాను పిల్లి యోనిన పుట్టి తన పిల్లలను తానే తినుగాక. భర్తృద్వేషినియే ఆత్మహత్య చేసుకున్నందు వలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ఇది ప్రేతరూపమును పొంది కొన్నాళ్లు నిర్జల స్థానంలో ఉండి అనంతరం యోనిత్రయాన జన్మించి అప్పటికైనా సత్కార్యముల నాచరించుగాక అని తీర్మానించాడు. అది మొదలుగా, ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరాలపాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలిదుప్పులతో అల్లాడుతూ అలనాటి నా పేపాలకే దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణ సరస్వతీ సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను. పరమ పావమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈపాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్యతేజస్వివైన నీ దర్శనం లభించింది. కాబట్టి కళకరహితుడవైన భూసురుడా, ఈ ప్రేత శరీరం నుంచి, దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మత్రయాన్నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది. కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సు గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దోహకభార హృదయుడై ఇలా చెప్పసాగాడు. ధర్మదత్తుడు ఇలా చెబుతున్నాడు, ఓ కలహ, తీర్థాలు, దానాలు, వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి. కాని నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదిగాక 3 యోనులలో 3 జన్మలలో అనుభవించవలసిన కర్మపరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటినుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రతపుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తిని పొందు. ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసీతోయాలతో ఆమెనభిషేకించి కార్తీక వ్రతపుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తరక్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణి అయి
అగ్నిశిఖవలే లక్ష్మికళతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణుస్వరూపులైన పార్షదులు ఆకాశంనుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహా విమానమందాసీనగా చేయబడి అపరోగణాల చేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీలా పుణ్యశీలులిద్దరూ అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు. ఓ విష్ణుభక్త, దీనుల యందు దయాబుద్ధి గలవాడవు, ధర్మవిదుడవు, విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలికోసం త్యాగం చేయడం వలన నీ యొక్క 100 జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి. ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నానఫలం వలన తొలగిపోయింది. విష్ణుజాగరణ ఫలంగా విమానం తేబడింది. నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని, తులసీ పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిత్రుడా, మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణుధ్యాన తత్పరుడవైన నీవు 2 భార్యలతోనూ కలసి అనేక వేల సంవత్సరాలపాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు. విష్ణుదూతలు ఇలా చెబుతున్నారు: ఓ ధర్మదత్తుడా, వైకుంఠంలో నీ పుణ్యఫలాను భావానంతరం తిరిగే భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తయైన ఈ కలహ ఏనీక జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్యకార్యార్థయై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు. ఓ ధాత్రీ సురవరేణ్య, విష్ణువునకు అత్యంత ప్రీతకరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులుగాని దానతీర్థాలుగాని లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్ట్యమైనది, నీచే ఆచరిబడినది అయిన ఈ కార్తీక వ్రతంలో కేవలం సగభాగవు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది గనుక నీవు దిగులుడుగవయ్యా అన్నారు విష్ణుదూతలు. 25వ రోజు. నిషిద్ధములు: పులుపు, చారు వగైరా ద్రవపదార్థాలు. దానములు యథాశక్తి. పూజించాల్సిన దైవము దిక్వాలకులు. జపించాల్సిన మంత్రము ఓం ఈశావాస్యాయ స్వాహ. ఫలితము అఖండకీర్తి, పదవీప్రాప్తి. 25వ రోజు. పారాయణము సమాప్తము. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.